హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. రాజీవ్ యువ వికాసం లోన్కి సంబంధించి నేను నిన్నటి రోజున ఒక వీడియో అయితే అప్లోడ్ చేయడం జరిగింది. అయితే దాంట్లో చాలామంది కూడా సిబిల్ స్కోర్ గురించి అయితే అడిగారండి. సో కొంతమంది ఏ విధంగా అడిగారంటే సిబిల్ స్కోర్ అంటే ఏంటని కూడా అడిగారనమాట. సో ఈ వీడియోలో ఈ యొక్క గవర్నమెంట్ ఇవ్వబోతున్నటువంటి ఈ సబ్సిడీ రుణాలకు సంబంధించి ప్రభుత్వము బ్యాంక్ లింకేజ్ స్కీమ్ కింద అయితే ఈ రుణాలను అయితే శాంక్షన్ చేస్తుంది. అయితే బ్యాంకు ఖచ్చితంగా లోన్ అనేది ఇవ్వాలంటే సిబిల్ స్కోర్ అనేది ఒక పర్సన్కి ఖచ్చితంగా చెక్ చేస్తుంది. సో నేను మొన్న ఈ మధ్య వీడియోలు చేసినప్పుడు రాజీవ్ యువ వికాసం స్కీమ్కి సంబంధించి లోన్ విషయం గురించి సిబిల్ స్కోర్ చెక్ చేయరు గవర్నమెంట్ లింక్డ్ స్కీమ్స్కి అని చెప్పని కొంతమంది కామెంట్ అయితే పెట్టారు. ఖచ్చితంగా బ్యాంక్ లింకేజ్ స్కీమ్స్ కానివ్వండి, పర్సనల్ లోన్స్ కానివ్వండి, వేటికైనా కానీ సిబిల్ స్కోర్ అనేది చెక్ చేస్తుంది. గవర్నమెంట్ తరపున వచ్చేటువంటి లోన్స్ కాదు ఇవి. బ్యాంక్ లింకప్ అయి ఉన్నటువంటి లోన్స్ అన్నమాట. బ్యాంక్ సమ్మితి పొందితేనే లోన్ అనేది శాంక్షన్ కావడం జరుగుతుంది. ప్రభుత్వము బ్యాంకర్లతో కూడా ఒకసారి మాటలు అనేటివి జరుపుతుంది, అంటే సమావేశాలు జరిపి బ్యాంకు ఇచ్చేటువంటి షరతులతో గవర్నమెంట్ అయితే అవే షరతులతో ఫాలోఅప్ చేసి మనకు లోన్స్ అనేటివి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ ప్రాసెస్ అంతా కూడా జరుగుతుంది. నేను మీకు ఈ వీడియోలో సిబిల్ స్కోర్ అంటే ఏంటనేది చెప్తాను. ఈ లోన్ పొందాలంటే సిబిల్ స్కోర్ అనేది ఎంత ఉండాలి, ఒకవేళ మీరు జూన్ 2వ తేదీన విడుదల చేయబోయేటువంటి ఈ యొక్క ఫైనల్ లిస్ట్లో మీ పేరు కనుక వస్తే ఖచ్చితంగా మీరు ఇచ్చినటువంటి బ్యాంకుకి సంబంధించి ఎన్ఓసి లెటర్ కన్ఫామ్గా తెచ్చుకోవాలా లేదా అనేది కూడా నేను మీకు ఈ వీడియోలో చెప్తాను. వీడియోని పూర్తిగా చూడండి. రాజ్య యువ వికాసం స్కీమ్కి సంబంధించి ఏమైనా మీకు డౌట్స్ కనుక ఉన్నట్లయితే నన్ను ఒకసారి కామెంట్ సెక్షన్లో అడగవచ్చు. తప్పకుండా మీకు అందరికీ కూడా ఉపయోగపడే విధంగా నేను ఈ విధంగా వీడియోస్ అనేవి చేస్తాను. అందరికీ కామెంట్స్కి రిప్లై అయితే ఇవ్వకపోవచ్చు, కానీ ఎక్కువగా వచ్చినటువంటి కామెంట్లను తీసుకొని ఖచ్చితంగా వీడియో అయితే చేస్తున్నానండి. కొంచెం సపోర్ట్ చేసింది మీకు తప్పకుండా ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ అన్నీ కూడా తెలియజేస్తాను. ముందుగా సిబిల్ స్కోర్ గురించి మాట్లాడతాము. ఈ సిబిల్ స్కోర్ అనేది ఏంటంటే మీరు ఆల్రెడీ లోన్ అనేది ఏమైనా తీసుకొని కనుక రన్నింగ్లో కనుక చేస్తూ ఉండినట్లయితే మీకు స్కోర్ అనేది ఇస్తుందన్నమాట ఆ బ్యాంకు. అంటే మీ యొక్క రుణ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది, కరెక్ట్గా అమౌంట్స్ అనేటివి పే చేస్తున్నారా లేదా అనేది ఇక్కడ మనకు సిబిల్ అనే ఒక సంస్థ ద్వారా అయితే ఈ స్కోర్ అనేది రావడం జరుగుతుందన్నమాట. దీన్ని బేస్ చేసుకొని మనకు లోన్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో మీరు వినే ఉంటారు, ఎక్కడైనా కానీ ఈ యొక్క బ్యాంకుల దగ్గర కానివ్వండి లేదా ఏదైనా ఫైనాన్షియల్ సంస్థల నుంచి కానివ్వండి, మీరు లోన్ తీసుకునేటప్పుడు సిబిల్ స్కోర్ కరెక్ట్గా ఉంటేనే మేము లోన్ అనేది ప్రొవైడ్ చేస్తామని చెప్పి వినే ఉంటారనమాట. ఈ సిబిల్ స్కోర్ అనేది ఇక్కడ చూడవచ్చు. పూర్ వచ్చేసి 300 నుంచి 550 మధ్యలో అయితే ఉంటుంది. యావరేజ్ వచ్చేసి స్కోరు 550 నుంచి 650 అయితే ఉంటుందన్నమాట. గుడ్ అనేది అంటే ఒక మంచిగా ఏదైనా లోన్ తీసుకొని మీరు కరెక్ట్గా అన్నీ కూడా పే చేస్తున్నట్లయితే 650 నుంచి 750 మధ్యలో అయితే ఉంటుంది. అదేవిధంగా ఎక్సలెంట్ అనేది కంటిన్యూగా మీరు ఒక్కటి కూడా చెక్ బౌన్స్ కాకుండా పే చేసినట్లయితే మీ బ్యాంకు మీకు ఇచ్చేటువంటి సిబిల్ స్కోరు 750 నుంచి 900 మధ్యలో అయితే ఉంటుందన్నమాట. ఇది స్కోరు. ఇక్కడ ఈ యొక్క బ్యాంక్ లోన్ అనేది పొందాలంటే ఖచ్చితంగా 650 నుంచి 750 మధ్యలో ఉండాలని చెప్పి గూగుల్ కూడా చెప్తుంది. బ్యాంక్ లింక్డ్ స్కీమ్స్ గవర్నమెంట్తో ఉన్నటువంటి వాటి మీద కూడా నేను సెర్చ్ చేసి అయితే స్క్రీన్ షాట్ అనేది తీసుకువచ్చాను, చూడవచ్చు మీరు. ఇక్కడ గూగుల్లో మీరు కూడా చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఫర్ మోస్ట్ గవర్నమెంట్ లింక్డ్ స్కీమ్స్ ఇన్ బ్యాంక్స్ ఏ మినిమమ్ సిబిల్ స్కోర్ ఆఫ్ 685 or 700 is generally required. However, some schemes might have different requirements and specific details should be checked with the bank or financial institution ఆఫరింగ్ ద స్కీమ్. ఇక్కడ ఏం చెప్తున్నారంటే దీనికి సంబంధించి ఇక్కడ గవర్నమెంట్ ద్వారా లింక్డ్ అయినటువంటి స్కీమ్స్ ద్వారా బ్యాంక్ నుంచి రుణాలు పొందాలంటే, అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్కి రాజీవ్ యువ వికాసం లోన్ అనేది ఈ విధంగానే రావడం జరుగుతుంది. కాబట్టి సిబిల్ స్కోర్ అనేది 685 నుంచి 700 మధ్యలో అయితే ఉండాలి. అంటే ఇక్కడ మీకు వచ్చేటువంటి సిబిల్ స్కోర్ అనేది గుడ్లో ఉండాలి. ఇంతకుముందు నేను ఒక ఇమేజ్ అనేది చూపించాను కదా. ఆ లెక్కన గుడ్లో ఉంటేనే మీకు ఈ యొక్క సిబిల్ స్కోర్ అనేది బాగుంటేనే లోన్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మీ బ్యాంకు. అదేవిధంగా ఇక్కడ ఏం చెప్తున్నారంటే సమ్ స్కీమ్స్ అనేటివి ఏ విధంగా ఉంటాయంటే డిఫరెంట్ రిక్వైర్మెంట్స్ కూడా ఉండవచ్చు అని చెప్పి, అది కూడా బ్యాంక్ ఇచ్చేటువంటి షరతుల మీద అయితే ఉంటుందని చెప్తున్నారనమాట. మీకు ఒక క్లారిటీ అయితే వచ్చింది కదా, సిబిల్ స్కోర్ అనేది ఈ యొక్క లోన్స్కి సంబంధించి ఏ విధంగా ఉండాలి అనే దాని మీద. అయితే ఇక్కడ బ్యాంకర్లతో సమావేశాలు అయితే ఇంకా కూడా జరగలేదండి. బ్యాంక్ ఇచ్చేటువంటి షరతులని బేస్ చేసుకొని అయితే ఈ లోన్స్ అనేటివి రావడం జరుగుతుందన్నమాట. అదేవిధంగా ఇక్కడ మనకు అమౌంట్ అనేది
2 దశల్లో అయితే విడుదలవుతుంది రాజీవ్ యువ వికాసం సంబంధించిన లోన్ అమౌంట్ అనేది. మొదటి విడత వచ్చేసి గవర్నమెంట్ సబ్సిడీ డబ్బులైతే పడతాయి. రెండో విడత వచ్చేసి బ్యాంక్ ద్వారా వచ్చేటువంటి రుణం డబ్బులైతే పడతాయన్నమాట. అంటే ఎగ్జాంపుల్‌కి రూ. 4,00,000 లోన్‌కి మీరు అప్లికేషన్ గనక పెట్టినట్లయితే ఈ జూన్ 2వ తేదీన విడుదల చేసేటువంటి లిస్ట్‌లో మీరు గనక సెలెక్ట్ అయినట్లయితే మీకు రూ. 4,00,000 లోన్ అనేది శాంక్షన్ అయినట్లయితే అందులో రూ. 2,80,000 వచ్చేసి గవర్నమెంట్ ఫస్ట్ మీరు ఏ బ్యాంక్ అయితే ఇచ్చుంటారో ఆ బ్యాంక్ అయితే ట్రాన్స్ఫర్ చేస్తుంది సబ్సిడీ అమౌంట్‌ని. ఈ సబ్సిడీ అమౌంట్ అనేది మీరు పే చేయాల్సిన అవసరం లేదు. రెండో దశలో వచ్చేసి బ్యాంకుల ద్వారా అంటే మీరు ఏ బ్యాంకులో అయితే రుణం అనేది తీసుకోవాలనుకుంటున్నారో ఇచ్చుంటారు కదా! ఆ బ్యాంక్ ద్వారా అయితే మీకు రుణం అనేది వస్తుంది కదా! సో, దాన్ని మాత్రము మీరు ఇంట్రెస్ట్ రేట్‌తో పే చేసుకుంటూ ఈఎంఐ పద్ధతిలో చెల్లించుకుంటూ వెళ్ళాలన్నమాట. అంటే ఇక్కడ ఇచ్చేటువంటి వడ్డీ కూడా అధిక భారంగా ఉండవచ్చని చెప్పి చెప్తున్నారు. గతంలో అయితే ఇవన్నీ కూడా వచ్చాయి. అంటే వీటన్నిటిని కూడా ఒకే చెంతకు చేర్చి రాజీవ్ యువ వికాసం లోన్స్ కింద అయితే గవర్నమెంట్ ఇస్తుంది. సో, గతంలో అంటే కేసీఆర్ గారు ఉన్నప్పుడు వచ్చేసి బీసీ కార్పొరేషన్ లోన్స్, ఎస్సీ కార్పొరేషన్ లోన్స్, ఎస్టీ కార్పొరేషన్ లోన్స్, మైనారిటీ కార్పొరేషన్ లోన్స్, క్రిస్టియానిటీ కార్పొరేషన్ లోన్స్ ఇట్లా సపరేట్‌గా అయితే ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు వాటన్నిటిని కూడా ఒకే దగ్గరికి చేర్చి రాజీవ్ యువ వికాసం లోన్స్ అని ఈ విధంగా అయితే సబ్సిడీ రుణాల కింద అయితే ఇస్తుందన్నమాట గవర్నమెంట్. అప్పుడు కూడా 10-12% వడ్డీతో అయితే ఈ లోన్స్ అనేటివి పే చేసేవాళ్ళనమాట. సో, గవర్నమెంట్ ద్వారా మనకు బ్యాంకుల ద్వారా అయితే ఈ 2 కూడుకొని అంటే లింక్డ్ అనేది జరిగి మీకు లోన్ అనేది శాంక్షన్ కావడం జరుగుతుంది. సో, కాబట్టి బ్యాంక్ లింకేజ్డ్ స్కీమ్స్ కాబట్టి బ్యాంకులు అధికారులు ఇచ్చేటువంటి షరతులను బేస్ చేసుకొని కూడా ఈ లోన్ అనేది రావాల్సి అయితే ఉందన్నమాట. సో, ఇంకా కూడా బ్యాంకులతో సమావేశాలు అనేటివి జరగలేదు కాబట్టి సో, ఇక్కడ మనకు ఎన్ఓసి లెటర్ రిక్వైర్మెంటా, సిబిల్ స్కోర్ రిక్వైర్మెంటా అనే దాని మీద మనకి ఇంకా కూడా ఎలాంటి అప్డేట్స్ అయితే లేవు. కాకపోతే మీకు ఒక అవగాహన ఉంటుందని నేను మీకు వీడియో అయితే చేస్తున్నాను. సో, చాలామంది కూడా సిబిల్ స్కోర్ ఉండాలా లేదా అని చెప్పి అడుగుతున్నారు. సో, గవర్నమెంట్ అయితే ఇంకా కన్ఫర్మ్ అయితే చేయలేదు సిబిల్ స్కోర్ ఎంత ఉండాలి, అదేవిధంగా ఎన్ఓసి నో అబ్జెక్షన్ ఈ సర్టిఫికేట్ అనేది మీరు ఏ బ్యాంక్ అయితే ఇచ్చుంటారో అక్కడ నుంచి తెచ్చుకోవాలా లేదా అనే దాని మీద కూడా ఇంకా క్లారిటీ అయితే రాలేదు. ఒకవేళ సమాచారం అనేది ఖచ్చితంగా రావచ్చు. ఎందుకంటే మే నెలలో అయితే ఈ యొక్క స్కీమ్కి సంబంధించిన వెరిఫికేషన్ ప్రక్రియలు అనేటివి జరుగుతాయి కాబట్టి ఆ సమయంలో వచ్చేటువంటి అప్డేట్స్ అన్నింటినీ కూడా నేను మీకు చేరవేయడం జరుగుతుంది. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. మీకు అన్నీ కూడా ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ అనేది తెలియజేశానని అనుకుంటున్నాను. అదేవిధంగా మీకు ఏమైనా డౌట్స్ కనుక ఉన్నట్లయితే ఒకసారి నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి. సో, ఈ వీడియో నేను సక్రమంగా చెప్పానా లేదా అనేది ఒక రివ్యూ కూడా ఇవ్వండి ఫ్రెండ్స్. నేను కరెక్ట్గానే చెప్పానని ఫ్లోలో అయితే వెళ్ళిపోతున్నాను. సో, మీరు ఇచ్చేటువంటి రిప్లై అనేది చాలా వాల్యుబుల్ అయితే అవుతుంది నాకు. ఎందుకంటే నాలో ఏమైనా కరెక్షన్స్ అనేటివి చేసుకోవాలా అంటే ఏమైనా తప్పుగా చెప్తున్నానా లేదా అనేది ఒక ఫ్లో అనేది కరెక్ట్గా మెయింటైన్ చేస్తే మీకు ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది. మీరు కూడా ఒక రెస్పాండ్ అనేది ఇవ్వండి, మంచిగా చెప్పానా లేదా అనేది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా నన్ను అడగండి, తప్పకుండా రిప్లై పెడతాను.